తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చిన్నగా పద, మెల్లగా పద. అయ్యో, వీళ్ళు ఇలా పడుకున్నారేంటి? చూడటానికి చిలకా గోరింకల్లా ఉన్నారు. పెద్దమ్మగారు, అబ్బా ఏంటే నీ హడావిడి? చూడండి మీరే, నాకు లోన పనులున్నాయి. ఒరే మనవడా, లేరా లేరా? గుడ్ మార్నింగ్ బామ్మా. గుడ్ మార్నింగ్ లే గాని తెల్లారింది, లేరా? కొంచెం పడుకోని బామ్మా. నీ సరసాలు చాలు గాని లేరా? ఈ సరసాలేంటే బామ్మా? నువ్వు రాత్రంతా ఎవరి మీద చేసుకుని పడుకున్నావో నీకు అర్థం అవుతుందా? ఇంకెవరి మీద చేసుకుని పడుకుంటాను? నా పిల్లల మీద చేసుకుని పడుకుంటాను. ఎవరి మీద చేసుకుని పడుకున్నావో చూడరా. సింధు, సింధు, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? నువ్వు నా పక్కకు వచ్చి ఎందుకు పడుకున్నావు? హలో, ఎవరు పక్క వచ్చి పడుకున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడు. నేను రాత్రి ఇక్కడ కదా పడుకున్నాను, అక్కడికి ఎలా వచ్చాను? అవును, మన మధ్యన పిల్లలు ఉండాలి కదా, వాళ్ళని ఎందుకు లోపలికి పంపించావు? నువ్వు కావాలని చేసావు కదా. కావాలని చేయాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. రాత్రి బయట వర్షం కురుస్తుంటే పిల్లల్ని నేను అమ్మ లోపలికి తీసుకెళ్ళాను రా. సింధుకేం తెలీదురా. విన్నావుగా, ఇప్పుడేమంటావు? సరే, నిద్రలో ఏదో తెలియక పిల్లలు అనుకుని నీ మీద చెయ్యేశాననుకో. చెయ్యి వేయడమే కాదురా, నీ పెళ్ళాన్ని కౌగిలించుకుని మరీ పడుకున్నావు. అదేలే భాగ్యం, మాట్లాడుతున్నాను కదా, నువ్వు అన్ని విడమర్చి మరీ చెప్పాలా? చెయ్యేశాననుకో, నువ్వు లేచి నాకు చెప్పాలి కదా, అలాగే పడుకుంటావా? చెయ్యి ఎవరి మీద వేసావు కూడా తెలియకుండా అంత ముద్దులో నిద్రపోతుంది నువ్వు. లేపితే లేస్తావా? నేను లేకపోతే నువ్వు అలాగే కమిట్ అయిపోతావా? నేనేం కమిట్ అవ్వలేదు, నువ్వే అంతా చేసావు. ఒరేయ్, నీకు పెళ్ళామంటే ప్రేముంది కానీ అమ్మ అంటే భయం. అదే నిన్ను ఆపేస్తుందిరా. అలాంటిదేం లేదు భాగ్యం, నిజంగానే నిద్రలోనే పిల్లలేమో అని హగ్ చేసుకుని పడుకున్నా. ఆహా, పిల్లలకి పెళ్ళానికి తేడా తెలీదారా? బాగానే నటిస్తున్నావురా. పొద్దున్నే నస పెట్టకు, వెళ్ళి మొహం కడుకుండ్రా, టిఫిన్ చేద్దు గాని. లే. అయ్యో భాగ్యం, నేనేం నటించట్లేదే, నిజంగానే చెప్తున్నా, అంతా నీ వల్లే. ఏయ్, నీ వల్లే కాదు, నీ వల్లే. నీ వల్లే నీ వల్లే అని చెప్తున్నాను కదా. నిన్ను చెచ్చి, అయినా నీకు అంత ముద్దు నిద్ర ఏంటి? నాది కాదు, ముద్దు నిద్ర నీదని చెప్తున్నానా? నీదే యష్, నీదే. మొద్దు మొహందానా, మొద్దు మొహందానా. హర్షిన్ చాలే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్తాంలే. మరీ ఇంతలా కక్ష సాధించాలా? ఏమైంది మధు, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? టెన్షన్ కాదు తేజ, బాధ. బాధ? ఎవరి గురించి? నాకు అమ్మైనా అత్తైనా మీ అమ్మగారే కదా. ఆవిడ గురించి నాలో నేను బయటికి చెప్పుకోలేనంతగా కుమిలిపోతున్నాను తేజ. ఆ సింధు అత్తయ్య గారి మీద పగపట్టింది, కావాలని అత్తయ్యని బాధ పెడుతుంది. అసలేమైంది మధు?
మావయ్య గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అత్తయ్య లోపల ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నాకు తెలుసు తేజ. మనిషిగా మీ అమ్మ మన మధ్య ఉన్నా ఆవిడ మనసు మాత్రం మావయ్య గారి గురించి ఆలోచిస్తోంది. అత్తయ్య గారి మనోవేదన చూడలేక ఎలాగైనా సరే మావయ్య గారిని బతిమిలాడి ఇక్కడికి రమ్మని చెప్దామని ఫోన్ చేస్తే మావయ్య గారి ఫోన్ ఆ సింధు లిఫ్ట్ చేసి ఏమడిందో తెలుసా? ఏమంది? నా భర్తని నాకు దూరం చేసిన ఆవిడ గారికి భర్త కావాల్సొచ్చిందా? భర్త దగ్గర లేక నేను ఎంత నరకం అనుభవించానో ఆ నరకం ఆవిడ కూడా అనుభవించాల్సిందే. అనుభవించని అని నోటికొచ్చినట్టు మాట్లాడి ఫోన్ పెట్టేసింది తేజ. నాన్న లేకపోతే ఏంటి? అమ్మకి మనం ఉన్నాం కదా మధు. ఆయన వాళ్ళు ఎంతమంది ఉన్నా భార్యకి భర్త తోడు లేకపోతే తను ఎప్పుడు ఒంటరి తేజ. అత్తయ్య, మీరు బయట ప్రపంచంలో ఉండకూడదు, ఎప్పుడూ బాధ ప్రపంచంలోనే ఉండాలి. అప్పుడే నా పనులన్నీ సాఫీగా సాగుతాయి. అందుకే ఈ అటెంప్ట్ మీరు వినాలని. అందరూ ఉన్న ఒక్కదాన్నే అయిపోయాను. కనీసం యశ్ ఉన్నా నా మనసు కాస్త కుదుటపడేది. వాడు లేకపోవడంతో శూన్యంలో ఉన్నట్టుగా ఉందసలా. ఊరు వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నేను కోపడ్డానని యశ్ ఫీల్ అయ్యాడో ఏమో. ఒక్కసారి వాడికి ఫోన్ చేస్తాను. భాగ్యం, భాగ్యం, ఏంట్రా అలారుస్తున్నావు? నాకు బ్రష్ పేస్ట్ కావాలి. బ్రష్ చేసుకోవాలా? సరే ఉండు, వస్తాను. ఇదిగో బ్రష్ పేస్టు. ఏంటి, ఈ వేపలతో బ్రష్ చేసుకోవాలా? అవునరా, వేప ఒంటికి పంటికి ఆరోగ్యం. ఇది చేదుగా ఉంటుంది భాగ్యం. చేదేవి విషయం కాదురా, మంచిదే. కానీ పడుతోకో. నాన్నని పిల్లల్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి? నాన్న, నానమ్మ ఫోన్ చేస్తుంది. సరే, నేను వస్తున్నా. నువ్వు వచ్చేలోపు మేము నానమ్మతో మాట్లాడతాంలే. అమ్మో, నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మకు తెలియదు కదా. ఇప్పుడు పిల్లల అమ్మతో మాట్లాడితే నేను దొరికిపోతాను. అమ్మో, పిల్లలు! అయ్యో, కట్ అయిపోయింది. పర్లేదులే రిషి, మళ్ళీ చేస్తుందిలే.